జగన్ గారు వస్తే మళ్ళీ రాజధాని మారుతుందా? అంటే మారుతుందా అంటే మారే అవకాశం అయితే ఉండకపోవచ్చు. కానీ మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో విజయవాడ అదేవిధంగా గుంటూరు మధ్య ఉంటే బాగున్ను అమరావతి కంటే అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే అమరావతిలో పెట్టడం ఆయనకి ఇష్టం లేదని ఆ వైసీపీ పార్టీ యొక్క స్టాండ్. కానీ ఇంత దూరం సుదీర్ఘ దూరం ఇంతకాలం వచ్చిన తర్వాత ఈరోజు ఆ స్టాండ్ మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో ఆ రోజు ఏవైతే అమరావతి సంబంధించిన అంశం మీద అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు. సో ఆ రోజే కనుక ఒక స్టాండ్ తీసుకుని ఉంటే అది బాగుండేది. ఇప్పుడు ఈరోజు విజయవాడ గుంటూరు మధ్య అని చెప్పడం అనేది ప్రజాధనం మళ్ళీ ఏమైనా తేడా జరిగితే, ఇప్పుడు అమరావతి మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఏదైనా కనుక ఇలాంటి లిటిగేషన్లో తేడా జరిగితే ప్రజాధనం చాలా తీవ్రంగా వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారా అంటే అది మనం చెప్పలేం. అంటే ఆ ఆలోచన అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈలోపు చంద్రబాబు గారు అమరావతిని ఏపీ క్యాపిటల్గా చట్టబద్ధీకరణ చేస్తే అంటే మొన్న గెజెట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అడిగింది, అమరావతి మీద ఏమైనా గెజెట్ ఉందా, ఈ యొక్క 16-18 నెలల్లో ఏదైనా గెజెట్ వచ్చిందా అని అడుగుతున్నారు. సో రాలేదు, నిజంగా వాస్తవంగా రాలేదు. కానీ మొన్న గెజెట్ పెడతారని చెప్పి అనుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఓవర్ కాన్ఫిడెంట్, అంటే మొన్న గెజెట్ ఇవ్వాల్సింది కానీ సరైన ఫీడ్బ్యాక్ తోటి వెళ్ళలేకపోయారు. సో దానివల్ల సెకండ్ ల్యాండ్ పూలింగ్ అంశం మీద మీతో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంశం తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వివాదం అవుతుంది అని చెప్పాను, మొన్న కూడా చెప్పాను. సో ఆ అంశమే ఈరోజు ఈ వివాదానికి కారణం, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంశం. ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ కాదు, ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఎవరి పార్టీ ఆ స్టాండ్ ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఇంత సుదీర్ఘ కాలం ప్రయాణం చేసిన తర్వాత విజయవాడ గుంటూరు మధ్య అంటే మీరు ఆ రోజు అసెంబ్లీ ఉన్నప్పుడు ఏం చెప్పారు? అసెంబ్లీలో మీకు కూడా ఆ రోజు భాగస్వామ్యం ఉంది కదా, చెప్పుంటే బాగుండు కదా. సో ఈ ప్రజాధనం అంతా వృధా కాకుండా ఉంటుంది కదా. వీటి మధ్యలో ఇలాంటి స్టాండ్ తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ కొన్ని విషయాలు ల్యాండ్ విషయంలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ విషయాన్ని వ్యతిరేకించడం కానీ అడగడం కానీ కరెక్టే. కానీ ఈ యొక్క రాజధాని అంశం మీద మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు గారు రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి స్టెప్ వేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం? ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో మనకి పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నాయి, బడ్జెట్ సెక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గెజెట్ తీసుకురావాల్సిందే. తీసుకురాకపోతే ప్రజాధనం వృధా అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అంశమో చంద్రబాబు నాయుడు గారి అంశమో కాదు. ఇక్కడ ఈ అమరావతిలో పెట్టిన పెట్టుబడి అంతా కూడా ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము. రేపు ఏదైనా రాంగ్ స్టెప్ కనుక పొలిటికల్గా రాంగ్ తీసుకుంటే, ఏదైనా కేంద్రం ఈ అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాలో కూడా మాట్లాడారు. సో నేషనల్ మీడియాలో అంటే ఆల్రెడీ సెంట్రల్కి ఇది ఒక మన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ ల్యాండ్ విషయం ఈ అంశం మీద వాళ్ళు ఏమైనా ఇంకా వేరే స్టాండ్ తీసుకొని ఒకవేళ బ్యాకప్ జరిగితే, గెజెట్ కనుక ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశాలు కోల్పోతారు.